అక్కయ్య చాలా విషయాల గురించి మాట్లాడుతున్నాం మనం. ఇక మహిళలకు ఇష్టమైంది శ్రావణ మాసం వస్తుంది, పూజల గురించి కూడా మాట్లాడదాం. ఈ ఆధునిక యుగంలో కూడా పూజలు మహిళలు ఎలా చేస్తున్నారు ఏంటి, దీని గురించి కూడా మాట్లాడదాం. ఖచ్చితంగా అమ్మ. ఇప్పుడు పూజ అనేసరికి అర్థం ఏంటి? అదొక రిచువల్, అదొక విధానం, విధి విధానం. నువ్వు ఇట్లా చెయ్యాలి. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుందన్నారు, వరలక్ష్మి వ్రతం ఉంది, దసరా వస్తుంది, వినాయక చవితి వస్తుంది. సో అందులో ఎవరి ఇళ్లలో వాళ్ళు ఎట్లా కావాలో అట్లాగా పూజలు అంటే పువ్వులు పళ్ళు ఇవన్నీ పెట్టుకొని దేవుడి దగ్గర దీపం పెట్టుకొని, పూజా సామాగ్రి పెట్టుకొని దేవుడి దగ్గర దీపం పెట్టుకొని పూజ దానం. మనకు తెలిసిన 4 మంత్రాలు, శ్లోకాలు, స్తోత్రాలు, విష్ణు సహస్రనామమో లలితా సహస్రనామమో ఏదో మనకొచ్చిన 4 దేవుణ్ణి పొగుడుతో లేకపోతే దేవుడి గురించి దేవుణ్ణి చేరుకోవాలనో ఈ విధానంగా మనం యాక్చువల్గా పూజ అన్న మాటకి ఎట్లా అంటే నివాళి అంటాం. నిన్ను నువ్వు భగవంతుడి పాదాల దగ్గర అర్పించుకుంటున్నావు. దిస్ ఈజ్ వాట్ ద పూజ అంటాం. అలాగే మనకి పూజ చేసేటప్పుడు ఏం చెప్తారంటే వెరీ క్లియర్గా పత్రం పుష్పం ఫలం తోయం భగవంతుడికి అర్పించు. నువ్వు ఏదైనా అర్పించుకో ప్రేమగా మనస్ఫూర్తిగా. భగవంతుడికి పళ్ళు పెడతావా, పువ్వులు పెడతావా, లేకపోతే నీళ్ళు అర్ఘ్యమే ఇస్తావా, ఏదైనా ఇవ్వు. అయితే ఎక్కడన్నా నించో, లేదా సముద్రం దగ్గర లేకపోతే ఏ నీళ్ళల్లో రివర్ దగ్గర నించో నువ్వు గంగా నదికి అర్ఘ్యం ఇవ్వు. సో ఏదైనా చెయ్యి. దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ పూజ. కానీ ఈ పూజ ఈ కాలం ఏమైపోతుందంటే వాళ్ళు అలా చేశారు కదా నేను ఇలా చెయ్యాలని వస్తుంది. నేను పువ్వు దేవుడి దగ్గర కాళ్ళ దగ్గర పెడతా, లేకపోతే నెత్తి మీద పెడతా, లేకపోతే భుజాల మీద పెడతా, ఎక్కడో పెడతా. లేదు, ఇలాగే చెయ్యాలి అంటే పూజ అన్నదాన్ని మనం నివాళి ఎట్లా ఇస్తున్నావు భగవంతుడికి? ఇట్ ఈస్ అ కనెక్టివిటీ. వెన్ యూ సిట్ బిఫోర్ గాడ్, భగవంతుడి ముందు కూర్చున్నావు అంటే యు ఆర్ టాకింగ్ టు ద గాడ్. భగవంతుడి ముందు కూర్చున్నావు, భగవంతుడితో మాట్లాడుతున్నావు, నీ కష్టం సుఖం చెప్పుకుంటున్నావు. నీలో భగవంతుడు ఉన్నాడు అని అంటే భగవంతుడు ఎదురుగుండా ఉన్నాడో లేకపోతే భగవంతుడు ప్రతిరూపంగా ఉన్న విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహంతో మాట్లాడుకుంటున్నాం. సో అది ఏమైపోతుందంటే ఈ కాలం ఆధునిక యుగంలో పూజ చేసుకోవడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది ఫ్యాషన్. ఎట్లా పూజ చేసుకుంటున్నా, నేను పూజ చేసుకో బాబా, నీ ఇంట్లో నువ్వు పూజ చేసుకో, నీ దేవుడి ముందు దండం పెట్టుకో. కానీ లేదా దాన్ని ఇంకొక దీనిగా డిఫరెంట్గా కూడా చూపిస్తున్నారు పూజ అని. యా పూజలని ఈ పూజలని నాట్ నీడెడ్. ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ ద గాడ్. భగవంతుడికి నీకు మధ్యలో యు ఆర్ ట్రైంగ్ టు డూ సమ్ యాక్టివిటీ. ఓ పళ్ళు పెట్టో, పువ్వులు పెట్టో, లేకపోతే ఒక మంత్రం చదువు, లేదా ఒక మంత్రం ఉంటుంది, లేకపోతే నేను ఒక మంచి పని చేయడం కోసమని సంకల్పం తీసుకుంటాను. ఆ సంకల్పం కోసం ఈ సంకల్పంలో మనం స్పష్టంగా చెప్తాను, నేను పలానా వ్యక్తిని ఈ పలానా చోట నుంచి నీ గురించి పూజ చేస్తున్నాను, ఈ సంకల్పం ఈ పలానా పని కోసం అని నేను సంకల్పం తీసుకుంటున్నాను అని చెప్పి పూజ స్టార్ట్ చేస్తారు. ఆ పూజ ఏదైనా కావచ్చు. నువ్వు అమ్మవారికే పూజ చేయి, శివుడికే పూజ చేయి, లేదు నిజం చెప్తున్నానమ్మా, దెర్ ఆర్ పీపుల్ భారత మాతకే పూజ చేయి. లేదు, వర్క్ ఈజ్ వర్క్షిప్. నువ్వు చేసే పనిలోనే భగవంతుడు ఉన్నాడు. నువ్వు చేసే పనిలోనే భగవంతుడు ఉన్నాడని నువ్వు చేసే పని శ్రద్ధగా చేసే పని శ్రద్ధగా చెయ్యి. నువ్వు దీపం పెట్టావు, పువ్వులు పెట్టావు, గంట కొట్టేశావు, నైవేద్యం పెట్టేసమ్మ నైవేద్యం పెట్టేసి తినేసి పరిపోదాం, అది పూజ కాదు కదా. నువ్వు చేసే పని శ్రద్ధతో చెయ్యి. నిజంగా పువ్వులు పెట్టానంటే నిజంగా దేవుడు అక్కడ ఉన్నాడా, పాదాల దగ్గర పెట్టాను, నిజంగా నేను ఇప్పుడు వాళ్ళ వర్క్ మనస్ఫూర్తిగా, అదే మనస్ఫూర్తిగా. దీన్ని భగవద్గీతలో చెప్తారు, ఫలం పత్రం తోయం ఇలాగా భగవద్గీతలో ఉంది. మన 9th చాప్టర్లో చెప్తారు ఇలాగా. ఆ కృష్ణుడు చెప్పాడు, నువ్వు ఇలా జై బాబు, నువ్వు నీ దగ్గర ఏం లేకపోయినా సరే, నీ దగ్గర పువ్వులు లేవా, ఆకులు పెట్టు, ఆకులు లేవా, నీళ్ళు అర్ఘ్యం సమర్పించు, ఏమి లేవా చేతులు జోడించి దండం పెట్టు అని చెప్పితే జనాలు ఎట్లా అయిపోయారంటే ఆడవాళ్ళు పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది. వాళ్ళు చేశారని వీళ్ళు కాంపిటీషన్స్. నేను అమ్మ దేవుణ్ణి ఇంతెత్తు విగ్రహం పెడతా, అంతెత్తు చేస్తా, లేకపోతే నేను అలా చేస్తా ఇలా చేస్తా, లేకపోతే కమర్షియల్గా కోసం చేస్తున్నా, లేకపోతే ఎవరు అటెన్షన్ కోసమో చేస్తున్నావు, లేకపోతే దేవుడికి ఇట్లానే చెయ్యాలి అడగలే భగవంతుడు. అలాగా నువ్వు ఇట్లా చెయ్యమని భగవంతుడు ఎక్కడా చెప్పలే. నువ్వేది చేసినా శ్రద్ధతో చెయ్యి.
అమ్మవారిని తలుచుకుంటే శ్రద్ధతో తలుచుకొని చెయ్యి. అమ్మవారు అంటే శక్తి నీకు ఇస్తుంది, శక్తిగా చెయ్యి. అదే వర్క్ చెయ్యి. నువ్వు చేసే పని, ఉద్యోగానికి వెళుతున్నావా, ఉద్యోగానికి వెళుతున్నావు, ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగమే నీకు దేవుడు. బికాస్ ఆ ఉద్యోగం నుంచి నీకు తిండి వస్తుంది, తిండి వస్తే నీకు శక్తి వస్తుంది. నువ్వు తింటే కదా శక్తి వచ్చేది. కాబట్టి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, శ్రద్ధతో చెయ్యి ఉద్యోగము. గివ్ యువర్ ఆల్ టైమ్ ఫర్ ద జాబ్ వాట్ యు ఆర్ డూయింగ్, ఫుల్ఫిల్ దట్, దెన్ గాడ్ విల్ పే యూ బ్యాక్. దట్ ఈస్ పూజ. అంతేగాని పూజల పేరుతోని అమ్మ ఇది ఇక్కడ నేను మీకు ఖచ్చితంగా మీ మీడియా ద్వారా చెప్దాం అనుకుంటున్నాను. చాలా ఇప్పుడు కానీ చాలా విషయాలు కొన్ని ఏళ్ళ బ్యాక్ కూడా చెప్పినట్టున్నాను ఎక్కడో అని. పూజల పేరుతో ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటారమ్మా. ఇది నేను చెప్పచ్చు. అయ్యప్ప స్వామి మాలలు వేస్తారు, వేసి అంతెత్తున అన్నన్ని పువ్వులనో లేకపోతే చేయి పూజ చేసుకో అబ్బా, లేకపోతే ఇలాగే చెయ్యాలని భగవంతుడు చెప్పలే. అయ్యప్ప స్వామి నియమాలలో నియమాలు ఉన్నాయి, నియమాలు ఫాలో అయ్యి చెయ్యండి ఖచ్చితంగా. అంతేగాని ఆ అయ్యప్ప స్వామి పేరు పూజ చేయాలని చెప్పి ఇంట్లో అప్పులు తీసుకొచ్చి చేయమని చెప్పలే అయ్యప్ప స్వామి. శుచి శుభ్రత, శుచి శుభ్రత ఉండాలి, ధ్యానంగా జాగ్రత్తగా చెయ్యి. లేదా నువ్వు పెట్టే నలుగురికి భోజనం పెట్ట, భిక్ష అంటాం అయ్యప్ప స్వామి పూజలో. భిక్ష పెట్టాలి అంటే నలుగురికి నువ్వు స్నానం చేసి మడిగా కట్టుకొని పూజ చేయి. లేదా మడి కూడా అక్కడమ్మా. స్నానం చేసి నెత్తిమించి శరీరానికి శుద్ధినివ్వు, మనసుకి శుద్ధినివ్వు. మనస్ఫూర్తిగా నలుగురు పిలిచి అయ్యప్పలకి భోజనం పెట్టు. అబ్బా అయ్యప్పలకి 100 మందికి భోజనం పెట్టాలి, నేను ఇంట్లో అప్పు తీసుకురావాలి, భోజనం పెట్టాలి. అయ్యప్ప మెచ్చుతాడా? లేదా నువ్వు జాబ్ మానేసి అయ్యప్ప దగ్గరికి పోతావా? ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు దేవుడు, యు డూ యువర్ డ్యూటీ. నువ్వు చేయవలసిన పనిని సక్రమంగా చెయ్యి, చేసి అప్పుడు నా పూజ చెయ్యి. నేను లేదు నువ్వు పూజ చేసుకోవాలి, నీకు పూజ దేవుని తలుచుకోవాలి. నువ్వు ఎట్లా తలుచుకుంటావు? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకో 10 సార్లు. ఓం నమ శివాయ అనుకో అమ్మా. పంచాక్షరి మంత్రం చేసుకో, లేదా అష్టాక్షరి చేసుకో. ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకో, ఓం నమో నమ నారాయణ అనుకో, లేదా శ్రీమాత్రే నమః అనుకో, లేదా ఒక పని చేస్తుంటే జై శ్రీరామ్ అని రాసుకో. దట్ ఈస్ వాట్ పూజ ఈస్. అంతేగాని ఇన్ని పువ్వులు కొనాలి, అయితే ఇక్కడే పూజ చేయాలి, అక్కడే పూజ చేయాలి, అక్కడే పువ్వు పెట్టాలి, పువ్వు అక్కడే పెట్టాలి, అక్కడి నుంచి ఇంకో దక్కగా వెళ్ళవద్దు పువ్వు, లేకపోతే ఇట్లనే పెట్టాలి, చెయ్యి అట్లా పెట్టద్దు ఇట్లా పెట్టద్దు అంటే చేసే దాని అంటారా ఉత్సాహము, మూడు అనకూడదు, ఉత్సాహం అంటారు, భక్తి. మనం భక్తితో చేయాలి. ఆ భక్తి కానీ కిటికీలోంచి పారిపోతుంది. మా గురుగారు అంటుంటారు, నువ్వు చేస్తే అమ్మవారి ముందు కూర్చుంటే ఇట్ ఇస్ బిట్వీన్ యూ అండ్ అమ్మవారు, అంతే. నీ చుట్టుపక్కల ఎవరున్నారో నీకు అవసరం లేదు. నువ్వు ఎక్కడో పువ్వు పెట్టు, అమ్మవారికి పువ్వు వేయాలి, అశ్వత్థనామాలను చదవాలి, ప్రకృతి అయిన మా వికృతి చదువుతున్నావు, పువ్వు అమ్మవారి పాదాల మీద వేస్తున్నావు, మంత్రాలు చదువుతూ వేస్తున్నావు. అమ్మవారి మీద ఎక్కడ వేయాలి? ఇక్కడే వేయాలి. ఎందుకు? అమ్మవారిని తలుచుకుంటా, ఇన్ని రూపాయలు అమ్మవారు ఉందని తలుచుకుని పూజ చేస్తున్నావు, చేసుకుని ప్రశాంతంగా పెట్టుకో బ్రెయిన్ని. అది ఉండదు, ఇట్లనే చేయాలి. వాళ్ళు చేశారు కదా నేను చేస్తా, వాళ్ళు ఇన్ని 100 పెట్టారు కాబట్టి నేను 1000 పెడతా, నేను ఇన్ని 1000 పెట్టాను కదా ఇంకొకరు ఇన్ని లక్షలు పెడతా. అందులో భక్తి ఉండదు. మళ్ళీ భక్తి ఉండటం లేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. భక్తి పేరు మీద వ్యాపారం అవుతుంది. భక్తి వేరు, వ్యాపారం వేరు. సో డోంట్ డూ దట్. పూజ ఈజ్ బిట్వీన్ యూ అండ్ గాడ్. యూ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. భగవంతుడికి నీ కష్టం, సుఖం, నీ మనసులో బాధ, ఆవేదన, అయితే నీకు వచ్చిన అవి చెప్పుకో. నీ మంత్రాలు రాకపోతే అవి చెప్పుకో. తనతో ఉన్న 10 minutes ప్రశాంతంగా ఉండాలంట. 10 minutes చాలా ఎక్కువ చెప్తున్నారు. నిమిషం 2 నిమిషాలు ఆ భగవంతుడు కళ్ళల్లో పెట్టి చూడు, నాకు ఈ బాధగా ఉంది స్వామి అని మనస్ఫూర్తిగా అడుగు. 2 నిమిషాలు, ఎక్కువ వద్దు, 2 నిమిషాలు. దట్ ఈస్ పూజ. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ పర్సనలీ ఈస్. లేదు నేను పరుగులు పెడతాను, ఇప్పుడు ఆధునిక యుగం, అందరు పరుగులు, ఉద్యోగాలు వెళుతూ, నువ్వు దారిలో వెళుతూ నీకు మనసుకు నమశివ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ మనసులో మననం చేసుకో. అంటే నామస్మరణ కూడా పూజే కదమ్మా. నామస్మరణ కూడా పూజే. లేదు నువ్వు పూజలు చేయలేవు, నాకు రాదు, నేను పూజలు అంతంత ఘనం పూజలు స్తోత్రాలు చదవనీకి రాదు, నాకు భగవద్గీత చదవడానికి రాదు, లలిత సహస్రనామాలు నోటికి రావు, సంస్కృతం నోరు తిరగదు నాకు, అప్పుడు ఏం చేయాలి? భజన చేసుకో. అది కూడా పూజే. భగవంతుడికి 9 విధాలలో 9 రకాలుగా నువ్వు దాన్ని ఏమంటారంటే 9 ways ఆఫ్ రీచింగ్ ద గాడ్ అంట. 9 భక్తి మార్గాలు ఉన్నాయి. ఏదో ఒక భక్తి మార్గంతో నువ్వు భగవంతుని రీచ్ అవ్వచ్చు. సో నువ్వు రీచ్ అవుతావు
పాటలు వినో పాటలు పాడుతూవో పాటలు పాడుకుంటూ భగవంతుని రీచ్ అవ్వచ్చు. అది పూజ కిందకే వస్తుంది. నువ్వు నృత్యం చేస్తావు దేవుడికి, శివుడికి, నీ బాగా మంచి డాన్సర్వి, కానీ స్తోకాలు స్తోత్రాలు రావు. శివుడి గురించి ఓ 2 పాటలు పాడి ఓ డాన్స్ చేయి, శివుడికి అదే అర్పణ, శివార్పణం. సో దట్ ఈస్ వాట్ పూజ ఈజ్. సో నేనేమేంటంటే వర్క్ ఈజ్ వర్క్షిప్. ఏ పని చేస్తే దాన్ని శ్రద్ధగా చెయ్యి, భక్తితో చెయ్యి, అయిపోయిందా నెక్స్ట్ పనికి వెళ్ళు. దిస్ ఈజ్ వాట్ పూజ ఈజ్. అందుకే మన దగ్గర నుంచే వాళ్ళు కాపీ కొట్టారు వర్క్ ఈజ్ వర్క్షిప్ అని. వాళ్ళు దాన్ని పెట్టుకున్నారు, మన వాళ్ళకి అది అర్థం కావట్లేదు. ఇది ఇక్కడే మిగిలిపోయింది. అంటే ఇట్ ఇస్ లోవర్ లెవెల్లో మిగిలిపోయింది. పూజ అంటే పువ్వులు, పునస్కారాలు, హారతి, పూజా రూమ్ వరకే ఉంది, బయటికి వస్తలేదు. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది ఆలోచించాలి మనుషులు. అంటే దేవుణ్ణి స్మరించాలంటే పూజా రూమ్ లోనే కాదు, 24 గంటలలో 24/7 మైండ్ లో నీ మనసులో ఎప్పుడైనా ఎప్పుడైనా స్మరించవచ్చు. ఎప్పుడైనా అదే స్మరించుకోవచ్చు పూజ. భగవంతుని. అంతే. ఇప్పుడు మీకు దాన్ని ఏమంటారంటే మన పాండురంగడు అంటాము. ఆయన ఏం చేశాడు పండరీపూర్లోని, ఆయన ఏం చేశాడు, తల్లి తండ్రికి సేవ చేశాడు. విఠలుడు వచ్చి స్వామి అక్కడ నించో, అమ్మ నాన్న కాళ్ళకి కాళ్ళు పడుతున్నా అక్కడ నించో అని ఒక ఇటుక నాడు విసిరేశాడు ఆయన. పాండురంగడు వెళ్ళి అక్కడ నించున్నాడు, కృష్ణుడు వెళ్ళి అక్కడ నించునే ఉన్నాడు. వాట్ ఈస్ వర్క్షిప్? హీ వాజ్ వర్క్షిపింగ్ హిజ్ ఫాదర్. నాన్న కాళ్ళని పడుతున్నాడు, సాక్షాత్ దేవుడే దిగి వచ్చినాను ఉంచు అని తన రెస్పాన్సిబిలిటీని చేస్తున్నాడు మొత్తం. బాధ్యతతో కూడుకుని ఆ పని చేసిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళు. నైస్. ఆ బాధ్యతలోనే భగవంతుడు ఉన్నాడు. ఆయన నీ దగ్గరికే వచ్చాడు కదా. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. మనము భక్త తుకారం ఆయన ఏం చేయలేదు. పూజలు అంటే భగవత్ నామ సంకీర్తన చేశాడు ఆయన. అన్నమాచార్యులు ఆయన నామ సంకీర్తన చేశాడు. సో ఇవన్నీ పూజలోకి భాగం కిందకు వస్తాయి. రైట్. సో ఇట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఇట్. రైట్. థ్యాంక్ యూ అక్క.